హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా 2 kgs మటన్ సాంబార్ అనేది ఎలా చేయాలో చూద్దామండి. మన విలేజ్ స్టైల్లో ముందుగా స్టవ్ మీద ఒక బాండ్లీ తీసుకొని అందులోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆనియన్స్ 2 కప్స్ దాకా కట్ చేసి వేసి, 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకి ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కరివేపాకు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని, ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక 3-4 టమాటోస్ అనేది స్లైసెస్గా కట్ చేసి వేసుకొని, టమాటోస్ కానీ రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది మొత్తం బాగా రోస్ట్ అయ్యి ఆయిల్ అనేది దీనిలో నుండి సపరేట్ అవ్వాలి. సో అలా మనం దీనిని రోస్ట్ చేసుకుందామండి. రోస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే మిక్సర్ జార్లో మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ని ఒక 2 గంటల దాకా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా మనకి పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి మటన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత నేను చిటికెడంత పసుపు అనేది యాడ్ చేస్తా ఉన్నానండి. మొత్తం మసాలా కానీ మనకి ఇలా ఆయిల్ బయట వచ్చేంత వరకు మనం దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు చూడండి, నేను ఇక్కడ 2 kgs మటన్ అనేది మంచిగా వాష్ చేసి తీసి దానిని యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఇలా మటన్ బాగా వాష్ చేసి వేయడం వల్ల ఉప్పు పసుపు అనేది వేసాం కాబట్టి నీసు వాసన అనేది లేకుండా మసాలా మొత్తం బాగా మటన్కి పట్టి ఇక్కడ మటన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. సో ఇలా మటన్ ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక నేను వేసుకున్నటువంటి మసాలా పేస్ట్కి తెల్లగడ్డలు, ఆనియన్స్, ఇంకా జింజర్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా అనేది వేసి మొత్తాన్ని నేను గ్రైండ్ చేసి ఆ పేస్ట్ తీసుకున్నాను. ఆ పేస్ట్ని యాడ్ చేసాం కదండి. ఇప్పుడు సరిపడా టేస్ట్కి సరిపడా పసుపు, ఇంకొద్దిగా పసుపు, సాల్ట్ అని ఉప్పు అనేది యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. సో మనకి ఇక్కడ మటన్ అనేది మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మటన్ అనేది మంచిగా మనం మిక్స్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంతమందికి కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ చికెన్ మటన్ అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ప్యాకెట్ దాకా 10 రూపీస్ మటన్ మసాలా ప్యాకెట్ అనేది ఒకటి యాడ్ చేశాను. కొద్దిగా గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను. కారపొడి అనేది 1 స్పూన్ దాకా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మటన్తో మిక్స్ చేసుకున్నానండి. ఇలా మనం మసాలా వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది చిన్నగా ఉండాలి, లేదంటే మొత్తం మసాలా అనేది అడుగంటిపోతుందండి. సో మొత్తం ఇలా వేసిన తర్వాత మనం దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. పైన చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి వీడియోకి, ఎవరేం ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఇలా మొత్తం మనం మిక్స్ చేసిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎంత కావాలో చూసుకొని వాటర్ మేము యాడ్ చేసుకున్నాం. మేమైతే ఇక్కడ 10 మెంబర్స్ దాకా ఉన్నాం. సో వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. ఫైనల్లీ మన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.